చంద్రబాబు నాయుడు గారి అరెస్టును తట్టుకోలేక ఎవరో ప్రాణాలు వదిలేశారు అని, వాళ్ళ కుటుంబాలను ఓదార్చాలి అని నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి గారు ఒక యాత్ర మొదలెట్టారు. 3 రోజులు అప్పుడు యాత్ర చేయగానే చంద్రబాబు గారు బయటకు వచ్చేసారు. ఆ యాత్ర ఆగిపోయింది. అప్పుడు తర్వాత మళ్ళీ ఎన్నికలు సమీపించే కొద్దీ మేడం గారు మళ్ళీ నిజం గెలవాలి అని చెప్పి కొన్ని కుటుంబాలకు 3 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా నిజం గెలవాలి అని చెక్కులు పంపిణీ చేస్తున్నారు అని, ఇది ప్రలోభాల కిందకే వస్తుంది అని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన దాని కిందకే ఇది వస్తుంది అని, ఈ నెల 20వ తేదీన రాయచోటిలో ఒక కార్యక్రమంలో భువనేశ్వరి గారు యథేచ్ఛగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు అని ఆధారాలతో సహా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తే రాష్ట్ర ఎన్నికల సంఘానికి వాళ్ళు అన్నమయ్య జిల్లా కలెక్టర్కి ఆర్డర్స్ ఇచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్పై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలి అని చెప్పి నోటీసులు జారీ చేశారు. తాను ఉల్లంఘించినట్లు యథేచ్ఛగా ఆధారాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేశారు. సో భువనేశ్వరి గారికి అయితే ఇది ఇబ్బందులు తెచ్చిపెట్టేదే. మేడం దానికి ఏం వివరణ ఇస్తారో తెలియదు. వెరీ సింపుల్. మరి ఎన్నికల ప్రవర్తన నియమావళి మీద అంత అవగాహన లేదు అని చెప్పి చెబుతారు. లేకపోతే ఇది ఎప్పటి నుంచో కంటిన్యూ చేస్తున్న కార్యక్రమం, ఎన్నికల కోడ్ రాకముందే. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలి అంటే పర్మిషన్ కావాలి అని చెప్పి నాకు అవగాహన లేదు అని ఏదో ఒక రీజన్ చెబుతారేమో. ఆ రీజన్ తోటి ఎంతవరకు ఎన్నికల కమిషన్ సాటిస్ఫై అవుతుంది అన్నది కూడా చూడాలి. మరొక వైపు విశాఖలో దొరికిన డ్రగ్స్కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ మీద నిరాధారమైన ఆరోపణలు చేశారు అని తన మీద కూడా ఫిర్యాదు చేశారు. ఆ మొత్తం డ్రగ్స్ ఎపిసోడ్లో చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్ మీద విచారణ చేయమని చెప్పి కూడా కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు. మరి దీని మీద ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుంది చూడాలి. ఇప్పుడైతే నారా భువనేశ్వరి గారి ఎపిసోడ్ మీద ఏకంగా నోటీసులు అయితే జారీ చేశారు.